నల్లగొండ జిల్లాలో జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో మాలల మహాధర్ణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన అందరి పెద్ద మనిషి మాలల సింహగర్జనను హైదరాబాద్ నడి ఒడ్డులో గడగడలాడించిన మన సర్వయ్య సార్ గారు ఈ సభకు రావడం చాలా సంతోషం. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో దళితుల పైన, మాలల పైన, బీసీల పైన, ఎస్సీల పైన జరుగుతున్న దాడులకు మహబూబాబాద్ నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్లు అనుకొని 1200 కిలోమీటర్లు మరి నడిచి పాదయాత్ర చేసిన మా పిల్లి సుధాకరణ ఈ వేదిక మీద ఉండరు మా అందరికీ గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక పైన పెద్దలందరూ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తిన ఉద్యమాలకు ముందున్న మా నల్లల గంటలన్న కావచ్చు, ఈ రోజు పాట నృత్యంలో ప్రతిరోజు మాలల కోసం పాట పాడుతున్న మా గోరెడ్డి రమేష్ అన్న కావచ్చు, మా ఆంధ్రాలో ఉన్న కొండ లక్ష్మణ్ బాబుజీ అన్న, కొండ బాబన్న గారు కావచ్చు, వేదిక పైన పెద్దలందరికీ, నల్లగొండలో వచ్చిన మాల ఉద్యమకారులు, మాల బిడ్డలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మా పోలీస్ అన్నలకు, మా ఫోటోగ్రాఫర్లకు, సోషల్ మీడియాకు, మా కళాకారులకు జేబీలో అభినందనలు తెలియజేస్తూ, అయ్యా ఈ పోరాటం ఇవాటి నుంచి కాదు, ఈ దేశానికి స్వతంత్రం నాని నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో ప్రతి ఒక్కరి మంచి చెడు చూసే జాతి ఏదైనా ఉందంటే అది మాల జాతి, మహర్జాతి మాత్రమే అని చెప్పి పాలకులారా మీరు గుర్తుంచుకోకపోతే మా సుడిగుండంలో కొట్టుకుపోయే పరిస్థితి అట్లని చెప్పి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా మా పైన కన్నెర్ర చేస్తే, మా నోటు నుంచి మాటలు వస్తే మీరు మసైపోతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే 1818లో మహార్ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ సాధించే వరకు ముందుండి నడిచిన, పాట పాడిన, ఆట ఆడిన, నక్సలిజంలో ఏదో ముందున్నది మాలలో బలిపరిచి అయిన వారు కూడా మా మాలలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విప్లవ నాయకుడు, ప్రతి నాయకుడు కూడా మాలల మీద వర్గీకరణ చేయమని చెప్పి కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి చేసినప్పుడు మరి నెహ్రూ గారు పాలించారు. వర్గీకరణ ఎందుకు చేయలేదా కాంగ్రెస్ నాయకులారా? మరి ఇందిరమ్మ పాలించింది, ఎందుకు చేయలేదా వర్గీకరణ? రాజీవ్ గాంధీ పాలించిండు, ఎందుకు చేయలేదా వర్గీకరణ? పివి నరసింహరావు వచ్చిన తర్వాతనే వర్గీకరణ ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా? ఈ రాష్ట్రంలో మరి ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ దేశంలో దళితులంతా ఏకమైతే ఇక్కడ ముఖ్యమంత్రి మాలమాదిగలు అవుతారనే ఉద్దేశంగా కలిసి ఉండకుండా విభజించే, పాలించే కుట్ర చేసిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏ గతి కట్టించే మనం ఒకసారి ఏ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైతుంది? తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు మాలలందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. మీకు సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఇందిరమ్మను కూడా దూరం కొట్టినప్పుడు పక్కన పెట్టుకునే మా కాకా వెంకట స్వామి ఈ రోజు ఏఐసిసి ఆఫీసు మా కాకా వెంకట స్వామి ఇచ్చింది. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.